వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కన్నుపూరులో నిర్వహిస్తున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వేడుకలు. పదహైదవ ఆర్థిక సంఘం నిధుల నుండి కొనుగోలు చేటకు 8 నెలల క్రితం గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆమోదంతో గౌరవ కమిషన్. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న బ్యాండ్ మేళం సినిమా బృందం. కోవూరులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం. డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో క్రైమ్ రివ్యూ మీటింగ్. ఎన్నో సంక్షేమ పథకాలని అందించాలని, ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, బాలాజీ రెడ్డి, సర్పంచ్ రమేష్, బొప్పన, సోమశేఖర్ రెడ్డి, మస్తానమ్మ, పలరి, సంఘం చెక్పోస్ట్ సెంటర్ వద్ద వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కరీముల్లా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోటా మండలం కోటాలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ పోటీలో కోటా మండల పరిధిలోని 10 పాఠశాలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ఈ పోటీలను నిర్వహించామని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతిగా 3000 రూపాయలు, రెండో బహుమతిగా 1000 రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామని చెప్పారు. అలాగే కోట, వాకాడు, చిట్టమూరు, చిలుకూరు మండలాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 5000 రూపాయల ప్రోత్సాహ బహుమతి అందజేస్తామని వెల్లడించారు. కోట మండల కేంద్రంలోని ఏవికేఆర్ బాయ్స్ స్కూల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కోట మండలంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ పాఠశాలల అన్నిటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం 8, 9 తరగతులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తూ 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు కూడా అదే విధంగా బహుమతులు ప్రదానం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అంతటికీ ఆర్వి ఫౌండేషన్ సభ్యులు అందరికీ కూడా సుబ్రహ్మణ్యం సార్, అదేవిధంగా చెన్నకేశవులు, శ్రీనివాసులు, చెన్నకేశవులు, అదేవిధంగా మస్తానయ్య, మాతో ఉన్నటువంటి టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాము. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కాసుపురాలో నిర్వహిస్తున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వేడుకలు 2వ రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ జాతరలో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాషిం సునీల్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే తలపై పూజా సామాగ్రితో కూడిన కలశాన్ని మూసుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తూర్పు కానుపూరు ముత్యాలమ్మ జాతర పురాతన సాంప్రదాయానికి ప్రతీక అని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని అన్నారు. జాతర సజావుగా జరిగేందుకు గ్రామస్తులు, నిర్వాహకులు చేస్తున్న కృషిని అభినందించిన ఆయన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. ఈ యొక్క ముత్యాలమ్మ ట్రస్ట్ చైర్మన్ గారు ఆ దర్శనానికి మనస్ఫూర్తిగా చేసి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే బ్రహ్మాండంగా రోడ్డు దగ్గర నుంచి, ఏర్పాటు దగ్గర నుంచి బ్రహ్మాండంగా నేను ఇంతవరకు చూడలే. గతంలో ఎమ్మెల్యేగా ఉండే నేను
కానీ ఇప్పుడు ఏర్పాట్లు చూస్తుంటే నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మా దర్శనకి పాలక మండలికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మాతో వచ్చినటువంటి మా రాష్ట్ర నాయకులు అన్న పెద్దలు శివకోట రెడ్డి గారికి, అలాగే పెద్దలు సోదరులు ఎస్సీ కమిషన్ స్టేట్ మెంబర్ శ్రీపతి బాబు గారికి, అలాగే మా రాజశేఖరానికి, మా చిరంజీవునికి, మా జనార్దన్ గారికి, అలాగే మా శివాకి, మా ప్రవీణానికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మా రామచంద్రరావు గారికి, అలాగే మా జానకన్న గారికి, అలాగే దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ యొక్క దేవస్థానం చిన్న దేవస్థానం కాదు, చూసేదానికి అట్లేదు, కానీ తెలిస్తే విషయం అంతా తెలిసే కార్యక్రమం. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ తల్లి దీవెనల కోసం ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. ఈ తల్లి ప్రతి ఊరు కూడా వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకునే పరిస్థితి. నేను ఒకటి ధైర్యంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత గతంలో దళితుల వాడికి ఈ తల్లి పోయేది కాదు, ఈ తల్లిని పంపించేవాళ్ళు కాదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ టైం దళిత వాళ్ళకు కూడా ముత్యాలమ్మ తల్లిని పంపించేటువంటి ఏర్పాట్లు చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా ఉందని నేను తెలియజేస్తాను. అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో ఎస్సీలని యొక్క దేవాలయంలో రానియడం లేదని చెప్పి కూడా మన వాళ్ళు చెప్పారు. త్వరలో అది కూడా కూర్చొని మాట్లాడి, అలాగే మా ఎస్సీ కమిటీ మెంబర్ మా బాబు గారు ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాంటివి ఏమీ జరగకుండా మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ జాతర మహోత్సవాల భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు అమ్మవారిని, పోలేరమ్మ అమ్మవారిని గెలుపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జాతర ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముగింపు అవుతాయి. కావున భక్తులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుండి అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి గొప్ప పాత్రలు కాగలరని తెలియజేసుకుంటూ, నన్ను ఇంత ఘనంగా అందరూ వచ్చి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొంది రాబో రోజుల్లో చిలకూరు మండల ప్రజానీకం కాకుండా గూడు నీచులు కానీ అందరూ ప్రజానీకం కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది శుభ సంతోషాలతో ఉండాలని చెప్పని ముత్యాలమ్మని కోరుకుంటూ, మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం, గత సంవత్సరం కూడా దానికంటే భిన్నంగా ఇంకా వైభవంగా కూడా ఈ జాతరని నిర్వహిస్తున్నటువంటి గౌరవ చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులు వారి ఆమోదంతో గత కొన్ని నెలల నుండి కంపాక్టర్ బిన్నులు పాడైనందున వాటిని గుర్తించి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి కొనుగోలు చేయటకు 8 నెలల క్రితం గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆమోదంతో గౌరవ కమిషనర్ సూచనలతో ఏపీ అగ్రాస్ వారి ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధులతో పురపాలక సంఘానికి బిన్నులు కొనుగోలు చేయడం జరిగింది. కావున ఈ కొత్త కంపాక్ట్ బిన్నులు రావడంతో పురపాలక సంఘ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడంలో దోహదపడతాయని గౌరవ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, డిఈ ప్రసాద్, ఏఈ అలేఖ్య స్వామి సిబ్బంది పాల్గొన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న బ్యాండ్ మేళం సినిమా బృందం. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, కామెడీ యాక్టర్ అవినాష్, హీరో హీరోయిన్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఈ రోజు కోవూరులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు అత్తిపల్లి అనుపారెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుడి నరసింహారెడ్డి, నీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, రామ్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కవరగిరి శ్రీలత, యాడాం లక్ష్మి కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, వైఎస్ఆర్ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా మా వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సహాయం చేస్తుంది. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు కేక్ కటింగ్ చేశారు.
ఎంత ఉన్నారు ఎందుకు రండి, అందరూ రండి, రండి ఫోటోలు రండి, అందరు రావాలి, విగ్రహాలు ముందుకు రావాలా, విగ్రహాలు ముందుకు రావాలా, భాస్కరన్న ఆ టెంట్లో ఉన్న అందరూ ఇటు రావాలా, విగ్రహాలు ముందుకు రావాలా అందరూ. దయచేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి విగ్రహానికి ముందుకు రావాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం నాయకులు ఓపికగా ఉండండి. ఈ 3 సంవత్సరాలు అవ్వగానే మన పార్టీ అధికారంలోకి వస్తుంది. వాళ్ళు చేస్తున్న దానికి ప్రతి చర్యగా 2 వింతలుగా మనం చేసి చూపిద్దామనేది ఓపికగా ఎదురు చూస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను తెలియజేస్తున్నాను. సంవత్సరాలు పూర్తయింది. ఒక పోరాటాలతో వచ్చిన పార్టీ ఇది. నిజానికి రాజశేఖర రెడ్డి గారు మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 600 మంది గుండె జబ్బులతో హాస్పిటల్లో రకరకాలుగా చనిపోవడం జరిగింది. ప్రపంచంలో ఏ నాయకుడు చనిపోయినా కానీ నాయకుడి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి మహానేత చనిపోతే ఓదార్పు యాత్ర చేయాలని పర్మిషన్ అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం మొదలైంది. ఓదార్పు యాత్రలో మహా సంకల్పంలాగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరగడం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఆవిష్కరించడం జరిగింది. మండలంలోని స్థానిక టిఆర్ఆర్ కళ్యాణ మండపంలో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేర నివారణ చట్టం, శాంతి భద్రత బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచనలు ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సిఐ మరియు నారాయణవరం సర్కిల్ సిఐ రవీంద్ర, సత్యవేడు సర్కిల్ సిఐ మురళీనాయుడు మరియు మండల పరిధిలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఈ గాంజా సేవించడం ఎక్కువ అలవాటైపోయింది ఈ మధ్యకాలంలో. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వజ్ర ప్రహార్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి కార్డినెన్స్ సర్చ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరపటం. వీటిల్లో ఎవరు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ గాంజా ఎవరు తెస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎవరు వాటిని సేవిస్తున్నారు, అవి సేవించినప్పుడు వాళ్ళు స్పృహ కోల్పోయి వాళ్ళు నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. మనము కొన్ని సంఘటనలు గమనించినట్లయితే ఎక్కువగా ఈ గాంజా తాగిన మత్తులో చేస్తున్నట్టు కూడా మన దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం తలపెట్టిన దీని ప్రకారము అట్లే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా గవర్నమెంట్ 1972 అని చెప్పి 1972 టోల్ ఫ్రీ నెంబరు. అదేమంటే ఎవరైనా దాని గురించి మాదక ద్రవ్యాల గురించి, గాంజా గురించి ఏదైనా సమాచారాన్ని ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే ఆ సమాచారం ఎవరు ఇచ్చినారనేది ఎవరు చెప్పకుండా గోప్యంగా ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ దాన్ని వినియోగించుకొని మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం ఉన్నా, గాంజా గురించి సమాచారం ఉన్నా వెంటనే 1972కి తెలియజేయాలి. అలాగే రోడ్ యాక్సిడెంట్లు గమనించినట్టయితే ఎక్కువగా ప్రమాదాల్లో హెల్మెట్ లేనందువల్ల తలకి గాయమయ్యే ఎక్కువ మంది చనిపోతున్నారు. మెయిన్ ఓవర్ స్పీడ్, మద్యం సేవించి డ్రైవ్ చేయటము,
లైసెన్స్ లేకపోవటము, ఓవర్టేక్ చేయటము, ఓవర్లోడింగ్. ఆటోల్లో చూస్తే 4 ఉండాల్సింది 15 మంది 16 మంది ఉంటున్నారు. డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నారు. ఇలాంటివి చేయటం వల్ల ప్రమాదాలకు గురయ్యి చనిపోతున్నారు. మోటార్ సైకిల్లో ఎక్కువగా హై స్పీడ్ వెహికల్స్ వచ్చేసినాయి. దానివల్ల ఏమవుతుందంటే రోడ్స్ హైవేల్లో స్పీడ్ బ్రేకర్లు ఉండవు. స్పీడ్కి పోతా ఉన్నప్పుడు జంక్షన్ పాయింట్లో యాక్సిడెంట్లు ఈ మధ్య కూడా చాలామంది చనిపోవడం జరిగింది. వాటిని గమనిస్తే వాళ్ళకి ఎవరికి హెల్మెట్ ఉండటం లేదు. హెల్మెట్లు ఉన్నా కానీ ఆ బండి మోటార్ సైకిల్ వెనకాల కట్టేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఫైన్లు రాస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళని ఫైన్ వేసి ఇబ్బంది పెట్టాలా, బాధ పెట్టాలనేది పోలీసు ఉద్దేశం కాదు. వాళ్ళ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే మనము అవి తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్నాం. ప్రతి నెల మా పుత్తూరు సబ్ డివిజన్లో కేసులు నమోదయ్యే వాటిని నెలకు ఒకసారి, అంటే 10వ తారీఖు ఆ ప్రాంతంలో 10 కానీ 11 కానీ, అంటే సెకండ్ వీక్లో రివ్యూ చేసుకుంటాం. ఆ రివ్యూకి మా సబ్ డివిజన్లో ఉండే 3 సిఐలు, 8 మంది ఎస్ఐలు అందరూ కలిసి మీటింగ్ హాజరవుతారు. ఆ మంత్లో జరిగిన కేసులు పురోగతి ఎలా ఉంది, ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం కానీ, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయటం కానీ, అలాగే సమన్లు సర్వ్ చేయటం కానీ, కోర్టుకి రెగ్యులర్గా కోర్టు కానిస్టేబుల్ వెళ్ళి ఆ కోర్టులో ట్రయల్ ఎట్ట జరుగుతుంది, ట్రయల్ కమెంట్స్ అయినప్పుడు ఎస్ఐలు సిఐలు అటెండ్ అవ్వడము, ఇవన్నీ అవి ఎట్ట జరుగుతూ ఉంది, సక్రమంగా జరుగుతుందా లేదా అని ఒకసారి రివ్యూ చేసుకోవటము పరిపాటి. ప్రతి నెల ఇలాంటి రివ్యూ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఈ రివ్యూ కార్యక్రమం ఇక్కడ నాగలాపురంలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దొంగతనాల గురించి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. రాత్రి హౌస్ బ్రేకింగ్స్ జరగటము, చైన్ స్నాచింగ్స్, ఇలాంటి నేరాలు కూడా రివ్యూ చేస్తూ ఎలాగా ప్రివెంట్ చేయాలి, నేరాలని జరిగిన వాటిని ఎట్లా డిటెక్ట్ చేయాలా అనే కోణంలో కూడా డిస్కస్ చేసి ఒక పక్క ప్రణాళిక మేరకు దొంగలను కూడా పట్టుకునే కార్యక్రమం చేస్తాం. సత్యవేడు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సుశీల్ కుమార్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో మండలంలోని ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేటితో 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుందన్నారు. వాటన్నిటిని ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ అలు పెరగని పోరాటం చేశారన్నారు. 2029లో మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలని అందించాలని, ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, బాలాజీ రెడ్డి, సర్పంచ్ రమేష్, బొప్పన, సోమశేఖర్ రెడ్డి, మస్తానమ్మ, పళని, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వసంతంలో అడుగు పెడుతోంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పండగ దినం. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీని ఒక నాయకుడు సింగిల్గా స్థాపించి దాన్ని 2011లో స్థాపించడం జరిగింది. దివంగత నేత మహానేత వైఎస్ఆర్ పేరుతో ఈ పార్టీని స్థాపించటం, మరియు 2014లో ప్రతిపక్షంలోకి రావటం, 2019లో కనీవిని ఎరుగున రీతిలో మెజార్టీతో అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ, మన ప్రభుత్వం, మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మనకందరికీ తెలిసిందే
దేశ చరిత్రలో ఎక్కడా లేనన్ని పథకాల్ని, సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలను ఈరోజు ప్రతి రాష్ట్రము ముందరకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఇవ్వగలుగుతారా అన్నారు. కానీ 5 ఏళ్లు దాన్ని ఎక్కడా కట్ చేయకుండా ఇవ్వటం జరిగింది. ఈ మహిళలకి 15,000 నుంచి, అమ్మఒడి నుంచి, రైతు భరోసా నుంచి అనేక కార్యక్రమాలు, సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలని ఈరోజు అదే మహిళలకి 15,000 అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా వాళ్ళు అమలు చేయట్లే. కానీ ఆనాడు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టిన ఘనత మనకే దక్కుతుంది. అదేవిధంగా పార్టీని మరి మనమందరం మండలంలో కూడా దాదాపు ఈ 16 సంవత్సరాల కాలంలో 12 సంవత్సరాలు నేను మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. పార్టీ మీరందరి సహకారం. సంగం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కరీముల్లా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు జనార్దన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దేవసహాయం, వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, కోటారెడ్డి, మైనార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో మంచి రోజనేటువంటిది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషించి ఒక పండగ వాతావరణంగా చేసుకునేటువంటి రోజుగా మేము భావిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందిన తదుపరి వారి పాదయాత్రలో వారు ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి వారు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రారంభించడం జరిగింది. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీగా నామకరణం చేసి 2011 మార్చి 12 తేదీన ప్రజలకు రావడం జరిగింది. ఆ రోజు ఓదార్పు యాత్రలో ఎన్నో అవమానాలు సహించి, కష్టాలు భరించి, తదుపరి ఉప ఎన్నికలలో విజయం సాధించి 2014లో ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షగా 64 స్థానాల వరకు సాధించి ప్రజల పక్షాన నిలబడి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రజలతో పాటు మమేకమవుతూ ప్రజలతో ఏకమయ్యి అనేక కార్యక్రమాలలో ముందుకు సాగడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 2019 పాదయాత్ర స్టార్ట్ చేసి పాదయాత్రలో నవరత్నాలు అనేటువంటిది ఒక కార్యక్రమంతో ప్రజల సమక్షంలో వచ్చి తర్వాత అధికార పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది 130,000 పై మందికి జీవనోపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు చేరే విధముగా పరిపాలన ప్రజల వద్దకు వెళ్ళాలి, ఎవరైనా సరే తారతమ్యము భేదము లేకుండా అర్హుడైనటువంటి వారందరూ కూడా పథకాలు చేర్పించాలనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించడం. మరలా 2029లో జగనన్న కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టారు రాష్ట్ర ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.